తిరుగుతున్నారు. పాడుపడ్డ భవనాలు, చెడిపోయిన బావులు, పాత ఆలయాలు, గుహల దగ్గర అన్వేషణ ఆరంభిస్తున్నారు. కొందరికి పంట పండి భారీ నిధులు దొరుకుతున్నాయి కూడా. ఒక్కసారి నిధుల చరిత్రలోకి వెడితే ఇవి ముఖ్యంగా 3 రకాలుగా దాచబడి ఉంటాయి. అందులో మొదటి దాని గురించి చెప్పాలి అంటే అది జనం దాచుకున్న సొమ్ము. ఎక్కడో ఎప్పుడో దేనికో నిక్షిప్తం చేసుకుని వదిలేస్తారు కొందరు. అలాంటివి ఇవి. ఇక రెండవ రకం నిధుల గురించైతే ఈ నిధులు గజ దొంగలు ఊర్లపైన పడి దోచుకొని కొండ గుహలలో దాచి ఉంచే నిధి. ఈ స్థలం వారు మధ్యలో మరణిస్తే వారితోనే అంతమైపోతుంది. మూడో రకం నిధుల గురించి చెప్పాలంటే వీటిని రాజనిధులు అంటారు. ఇవి పూర్తి ఉద్దేశపూర్వకంగా అత్యంత రహస్య ప్రదేశాలలో మంత్ర యంత్ర పూజా సమేతంగా నిక్షిప్తం చేస్తారు. ఎక్కువగా పక్క రాజ్యాల దండయాత్రల సమయంలో మన దేశంలో బ్రిటిష్ వారి నుంచి తమ రాజ్య ఖజానా ఆ రోజుల్లో కాపాడేందుకు రాజులు ఈ పద్ధతి పాటించారు.